2 రోజుల నుంచి టీవీలలోనో లేదంటే సోషల్ మీడియాలోనో ఒక వార్త చూస్తా ఉంటే మస్తు సంతోషం వేస్తా ఉంది. ఏమిటంటే టికెట్ల రేట్లు భలే పెంచేశారు. 'కల్కి' సినిమాకి దాంతో పాటు పెద్ద హీరోల సినిమాలు అంటే 'ప్రభాస్' కావచ్చు, లేదంటేనేమో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఇంక 'చిరంజీవి' ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, లేకపోతే 'నాగార్జున' కుటుంబం కావచ్చు, 'వెంకటేష్' ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా సరే 'మహేష్ బాబు' కావచ్చు, ఎవ్వరికైనా సరే రాబోయే రోజుల్లో సినిమా టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుకునే అవకాశం ఇచ్చేశారు. 2 వారాల పాటు 5 షోలు వేసుకోమన్నారు. టికెట్ రేటు కూడా రూ. 450 వరకు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అసలు ఇంకొక తప్పు చేసింది ఈ కొత్త ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంటు. బెనిఫిట్ షో కూడా వేస్తే 1000 2000 ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా ఏపీలో ఉన్నటువంటి సగటు ప్రేక్షకుడికి వచ్చేది. దానివల్ల ఖచ్చితంగా మా హీరో ఎంత గొప్పవాడో అనేది లెక్క వేసుకునే అవకాశం, పొంగిపోయేటటువంటి అవకాశం, అంటే అవసరమైతే డబ్బులు లేకపోతే ఏదైనా యాప్ల్లో నుంచి లోన్ తీసుకోనో, లేకపోతే ఇంట్లో ఉన్న చెంబు తెప్పాల, లేదంటే బంగారం మణుపురంలోనో, లేకపోతే ఇంకేదైనా గోల్డ్ కంపెనీల్లోనో తాకట్టు పెట్టి సినిమా చూసి విజిల్స్ వేసేటటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు జస్ట్ మిస్ చేశారు. ఆ ఒక్కటి కూడా ఇచ్చుంటే బాగుండేది అన్నట్టు బెనిఫిట్ షోలది. మన హీరోలకైతే పారితోషికం పెరిగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వాడి బండబడ అసలు అంటే రూ. 5 అమ్మిచ్చిందట టికెట్ ని. ఎంత కక్ష ఉంటే రూ. 5 అమ్మించాలి జనం మీద, అంటే నాబోటి అంటే ప్రేక్షకుడి మీద 1000 2000 3000 అయినా టికెట్ కొనుక్కొని సినిమా చూసేటటువంటి అభిమానం ఉన్న ఏపీ ప్రజల మీద ఆయనకి ఎంత కోపం కసి ఉంటే రూ. 5కి టికెట్ అమ్మమనాలి. 1000 2000 అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవకాశం ఇచ్చుంటే మన హీరోలకు మస్తు రెమ్యునరేషన్ వచ్చేది. అది 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లకి వెళ్ళిపోయేది. అట్లాంటి అవకాశాన్ని, అట్లాంటి రికార్డుల్ని, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అవకాశాన్ని మిస్ చేసిన జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలు మంచి బుద్ధి చెప్పారని అనుకోవాలి. ఎంత కాకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఒక్క సినిమా షూటింగ్ జరగదు. ఇక్కడ ఈ రాష్ట్రానికి అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళ స్టూడియోలు ఉండవు. ఈ రాష్ట్రంలో సినిమాలకు సంబంధించిన ఆఫీసులు ఏమీ ఉండవు. ఒక్క రూపాయి పన్ను కూడా తెలుగు సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఏపీ రాష్ట్రానికి కట్టరు. అయినా సరే వాళ్ళ సినిమాలను 500 1000 2000 3000 పెట్టి తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం అంటే, ఆ కల్పించినటువంటి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం అంటే, దానికోసం పవన్ కళ్యాణ్ని కానీ, లేదంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కానీ, సినిమా హీరోలు లేదంటే వాళ్ళ తాలూకా నిర్మాతలో లేదంటే పెద్ద మనుషులు కలిసి అత్యంత గొప్పగా జబ్బలు జరుచుకొని చెప్పుకుంటున్నారంటే, మాకు అవకాశం వచ్చింది, సినిమా రేట్లు అడ్డగోలుగా పెంచుకోవచ్చు అని చెప్పుకుంటున్నారంటే నిజంగా ఏపీకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని పరమ బోరింగ్ సీఎం, విద్య గురించి, వైద్యం గురించి, లేకపోతేనేమో పోర్టుల గురించి మాట్లాడేటటువంటి సీఎంను వదిలించుకొని, దరిద్రాన్ని వదిలించుకున్నటువంటి ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. సినిమాలు అఖండ విజయం సాధిస్తాయి. ఇప్పుడు 'కల్కి' సినిమాతోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ మారబోతా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.